సత్యయుగంలో మంధాతా మహారాజు అనే ధర్మపరుడు జీవించాడు. ఆయన పరిపాలనలో ప్రజలు ఆనందంగా, సుఖసమృద్ధులతో జీవించారు. నదులు ప్రవహించాయి, పంటలు పుష్కలంగా పండాయి, రాజ్యం ధర్మ మార్గంలో నడిచింది. కాని ఒకరోజు అనూహ్యంగా వర్షాలు ఆగిపోయాయి. సంవత్సరాల తరబడి వాన రాలేదు. నదులు ఎండిపోయాయి, పంటలు వాడిపోయాయి, ప్రజలు ఆకలితో, దాహంతో విలవిలలాడారు. రాజ్యం అంతా దుఃఖంలో మునిగిపోయింది. ప్రజల బాధను తట్టుకోలేని మంధాతా మహారాజు అరణ్యానికి వెళ్లి మహర్షుల వద్ద ఉపదేశం కోరాడు. చివరికి ఆయన అంగిరస మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. మహర్షి కరుణతో ఇలా అన్నారు: రాజా, ఈ కరువు ప్రజల పాపఫలితం. దీన్ని నివారించే మార్గం ఉంది. నీ రాజ్యంలో అందరూ భక్తిశ్రద్ధలతో సర్వ ఏకాదశి వ్రతం ఆచరించాలి. విష్ణుమూర్తిని తులసి, పుష్పాలతో పూజించాలి. ఉపవాసం చేసి నారాయణుని నామస్మరణ చేయాలి. అప్పుడు వర్షాలు తప్పక కురుస్తాయి. మహర్షి మాటలతో ప్రేరణ పొందిన మంధాతా మహారాజు రాజ్యానికి తిరిగి వచ్చి ఆజ్ఞాపించాడు. ఆ ఏకాదశి రోజు రాజ్యంలో చిన్న, పెద్ద అందరూ ఉపవాసం చేశారు. భక్తిశ్రద్ధలతో విష్ణు సహస్రనామం జపించారు. తులసీ దళాలు, పుష్పాలు సమర్పించి శ్రద్ధతో ప్రార్థించారు. ప్రజల భక్తిని చూసి విష్ణుమూర్తి ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన 4 చేతుల్లో శంఖ, చక్ర, గద, పద్మాలతో దివ్యకాంతిని ప్రసరించాడు. ఆ క్షణమే మేఘాలు చేరి వర్షం కురిసింది. నదులు నిండాయి, పంటలు పుష్కలంగా పండాయి. ప్రజలు మళ్లీ ఆనందంలో మునిగిపోయారు. ఆ దినం నుంచి సర్వ ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది. ఈ పవిత్ర వ్రతం పాప విమోచనాన్ని ఇచ్చి సంపద, శాంతి ప్రసాదిస్తుంది. చివరికి మోక్ష ప్రాప్తిని కలిగిస్తుంది.